లకు కారణభూతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ శుద్ధీకరణ కూడికలో మేమందరము కూడా నీ సన్నిధానికి వచ్చి ఉన్నాము. మా ఒక్కొక్కరిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. శుద్ధమైన హృదయము మీరు మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మాకు నేర్పించి మీరు మహిమ పొందుకోమని ఈ రాత్రి నీ మాటల ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. నాకు కొంచెం సౌండ్ పెట్టినాను. సంవత్సరాలు గడిచే కొలదే ఆత్మీయతలో చాలామంది చల్లారిపోతూ ఉంటారు. చాలామంది ఆత్మీయతలో పడిపోతూ ఉంటారు. చాలామంది ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితం అనేది ఒకరోజు చేసేది కాదు, ఒక నెల చేసేది కాదు, ఒక సంవత్సరం చేసేది కాదు. ఇది ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ, సాధనం అని అంటారు. మీకు బాగా తెలుసు కదా, బుద్ధి లేని కన్యకలు దివిటిలో ఆరిపోతున్నాయని అంటే అర్థం ఏంటంటే, వారిలో రోజు భక్తిలో సన్నగిలిపోతున్నారని అర్థం. వెంటనే ఆరిపోలేదు. వాళ్ళు ఆరిపోతున్నాయని ఎప్పుడు గమనించాలి? అవి ఆరిపోక మునిపే వారు గమనించుంటే ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చేది కాదు. అవునంటారా, కాదంటారా? ప్రతిరోజు కూడా మనము మన ఆత్మీయ స్థితిని మన పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. ఈరోజు నా హృదయంలో దేవుని కోరుకునే స్థాయిలో నేను ఉన్నానా లేదా అనేది మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఏదో ఒకరోజు చేసేది కాదు. ఒక వ్యక్తి అనారోగ్యం పాలు అవుతూ ఉన్నాడంటే వెంటనే గమనించుకోవాలి. అవునంటారు, కాదంటారా? ఆత్మీయ జీవితం కూడా అంతే. నూనె అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే నీలో భక్తి తగ్గిపోతుంది లేదా సన్నగిలిపోతుంది అని మనము వెంటనే ఆలోచన చేసి వెంటనే దైవజనుడి దగ్గరికి రావటమో, లేదా మందిరానికి రావటమో, లేదా ప్రార్థన చేసుకోవటమో, లేదా వాక్యం చదువుకోవటం, మళ్ళా మన హృదయాన్ని నింపుకోవటం వల్ల నువ్వు మళ్ళా వెలిగించబడుతూ ఉంటావు. అవునంటారా, కాదంటారా? ఇప్పుడు చాలామందిని మీరు గమనిస్తే ఒక ఆదివారం వస్తారు, ఒక ఆదివారం రారు. ఒక శుక్రవారం వస్తారు, మరొక శుక్రవారం రాదు. ఒక నెలంతా భక్తి బాగా చేస్తారు, మరొక నెల సరిగ్గా చేయరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు సరిగ్గా ఆధ్యాత్మిక అనుభవాలు లేవని అర్థం. మనం ఆ రీతిగా ఉండకుండా ఖచ్చితంగా నీకు సమృద్ధి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, స్థితిగతులు మంచిగా ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఆరోగ్యంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా, ఏదైనా జరగనే ఉండే, కానీ భక్తి విషయంలో పొరపాటున మనము రాజీ పడకూడదు అని ఒక దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాను. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఈరోజు చివరి ఆజ్ఞను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నీ పొరుగువాని మీద ఆ ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పిన. చాలు, ఈ రోజుతో ఈ ఆజ్ఞలన్నీ మనము సంపూర్తి చేసుకోబోతున్నాం. చివరి ఆజ్ఞ ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నీ పొరుగువారిదగు దేనిని కూడా నీవు ఆశింపకూడదు. అది ఎద్దునైనను, గాడిదనైనను, దాసినైనను, దాసుడునైనను,
భార్యనైనను, పొలమునైనను, బంగారమునైనను, వెండినైనను, ఏదైనను నీ పొరుగు వానిదగు దేనిని ఆశింపకూడదు. మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ చేశాడంటే నీ పొరుగు వానిదగు ఇల్లుని ఆశించకూడదు అన్నాడు. అంతేనా? మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఇల్లుని ఆశించకూడదు. చూడండి, మనము ఖచ్చితంగా ఈ స్వభావం బాగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది మనకి. పొరుగువారిదంటే మనకు బాగా ఇష్టం, ప్రేమ. అవునంటారా కాదంటారా? లోకంలో ఒక సామెత ఉంది కదా, ఆ సామెత ఏంటి చెప్పండి? పొరుగింటి కూర పుల్ల కూర రుచి ఎక్కువ అని అంటారు. పొరుగింటిది రుచి ఎక్కువ, తర్వాత దొంగలిల్లినది కూడా రుచి ఎక్కువ అంట. తెలుసు, సామెతలు ఉంటుంది ఆ మాట. మనం ఏదైనా ఒక దొంగతనం చేసామనుకోండి, దొంగలిల్లినది మనకు బాగా రుచికరంగా ఉంటుందట. ఆ నీరు బాగా రుచి ఎక్కువ అంట. మూడోదిగా మనం అర్థం చేసుకుంటే పొరుగువాని ఇల్లు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరింటికైనా ప్రార్థనకి వెళ్ళాం, గృహకూడికి వెళ్ళాం, లేదా ఏదో వాళ్ళ ఇంట్లో బర్త్డే అవుతుందని మనం వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక కోరిక పుడుతుంది. అరే, మా ఇంట్లో ఇలాంటి టీవీ లేదే, మా ఇంట్లో ఇలాంటి ఫర్నిచర్ లేదే, మా ఇంట్లో ఇలాంటి ఫ్రిడ్జ్ లేదే, మా ఇంట్లో ఇలాంటి ఏసీ లేదే, మా ఇంట్లో ఇలాంటి అయ్యయ్యో మా ఇంట్లో లేవు కదా అని మనము ఆశపడతాం. నేనంటాను, ఆశపడేదానికంటే కూడా నువ్వు పని చేయగలిగితే ఖచ్చితంగా దేవునికి అది అనుగ్రహిస్తాడు. ఆశపడినంత మాత్రం వస్తుందా? నువ్వు ఆశపడతావు, అది నీకు దొరకదు. అది దొరకనప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసా? మనల్ని వెంటనే ఏం ప్రారంభమవుతుందో తెలుసా? ద్వేషము, అసూయ. ఈ రెండు మనలో వెంటనే పని చేస్తాయి. ఎందుకంటే అది మనకు దొరకట్లేదు కనుక. దొరకనప్పుడు మనలో పనిచేసేది ఏంటంటే ఈర్ష్య, లేదా ద్వేషము, లేదా అసూయ. మనలో ఈ మూడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అందుకని అంటాడు, మనకున్న దాంట్లోనే మనం తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. అవునంటారు కాదంటారు? నీ పొరుగువాని ఇల్లు ఏది ఆశించకూడదు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, మనకు సొంత ఇల్లు లేదు. వాళ్ళకి కారు ఉంది, మనకు కారు లేదు. వాళ్ళకి బంగారం ఉంది, మనకు బంగారం లేదు. వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. వాళ్ళ ఆయన ఉద్యోగాలు బాగా సంపాదిస్తున్నాడు, మా ఆయన ఏమీ సంపాదించట్లేదు అని పొరపాటున మనము అనుకోకూడదు. ఎందుకంటే నీ స్తోమత తగినట్లుగా, నీ స్థాయికి తగినట్లుగా ప్రభు నీకు ఇచ్చాడు. ఉన్న దాంట్లోనే మనం ఏమవ్వాలి? తృప్తి కలిగి జీవించాలి. తృప్తి లేని జీవితము శాపకరం. రైట్. తృప్తి లేని జీవితం ఏమైతే చెప్పండి? శాపం అంటే ఏంటి? శాపం వచ్చినప్పుడు ఎలాగుంటాడు? వాడికి ఏం అర్థం కాదు. శపితమైన జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే నీ పొరుగు వాని దగ్గర దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. ఈ రోజున మనము ఎక్కువ పొరుగు వారిది బాగా ఆశపడుతూ ఉంటాం. అందుకని ఎక్కువ శాతం నేను అక్కోళ్ళకి ఏం చెప్తూ ఉంటానంటే, అమ్మ మీరు ఎవరింట్లోకి వెళ్ళినా కానీ దేనిని కూడా అందుకని ఎక్కువగా ప్రేయర్లు కూడా తీసుకెళ్ళం వాళ్ళని. మీరు గమనిస్తున్నారు, ఎక్కువ జెంట్స్ని తీసుకెళ్తాను నేను. ఎందుకంటే మా ఇంట్లో అది లేదు, మా ఇంట్లో ఇది లేదు, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారని మీరు అనుకుంటారనే ఎక్కువ శాతం నేను బ్రదర్స్ని తీసుకెళ్తూ ఉంటాను. వాళ్ళకు ఏ గొడవ ఉండదు, ఏం చూడరాళ్ళు శుభ్రంగా ప్రార్థన చేసి వస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? అందుకనే మనం పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదని బైబిల్ మనకి చెప్పగానే చెప్తుంది. రైట్. ఇందులో పొరుగు వారిది ఆశించే విషయంలో నేను 4 లేదా 3 చెప్తాను. ఈరోజు నా ప్రసంగాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా నిన్నే మనం ఒక మాట ధ్యానం చేసాం. పొరుగు వారిని పొలమును ఆశించాడు ఒక అతను. ఎవరు? ఆహాబు ఏం చేశాడంటే, ఆహాబుకి ఏం తక్కువ ఉంది చెప్పండి? అతను రాజే కదా, అతను ఏది తలుసుకున్నది చేయగలను కదా, తనకు అన్నీ ఉన్నాయి కదా. అయినప్పుడు కూడా, అన్నీ ఉన్నప్పటికీ కూడా పొరుగువారిది ఏదో ఒకటి కావాలా. పొరుగువారిని, పేదవాడి యొక్క పొలాన్ని ఆశించాడు. ఆశించిన తర్వాత దాన్ని ఏ విధము చేతనే సొంతం చేసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసి మొత్తానికి దాన్ని సొంతం చేసుకున్నారు. తన తర్వాత తన జీవితము పతనమైపోయింది, తన కుటుంబము నాశనం అయిపోయింది. అవునంటారా కాదంటారా? అలాగా మన పొరుగు వారి పొలమును మన పొరపాటున
ఆశపడకూడదు. ఊర్లో ఎలాగుంటుందంటే సరిహద్దు పొలాలు ఉంటాయి కదా, వాడు రోజు సంవత్సరం ఏం చేస్తాడంటే కొద్ది ముందుకు వెళ్తూ ఉంటాడు. యువతలు తవ్వుతాడు, అవతలేస్తాడు. మీకు తెలుసు అది, యువతలు తవ్వుతాడు, అవతలేస్తాడు. అది రోజుకి ఏమైపోతుంది, సంవత్సరానికి ఏమైపోతుందంటే ఈ పొలం పెరిగిద్ది, ఆడు పొలం. ఎందుకని వీడు రోజుకి ఏం చేస్తాడంటే కాస్త ఇలా, మీకు తెలుసు కదా, ఇది గట్లు తెలుసు కదా, ఇట్లా తవ్వంగానే దాని పైన వేస్తాడు, అంతే, ఎక్కువ వేడు చివరిని వేస్తాడు. అట్లా లైన్గా కట్ చేసుకుంటూ పోతాడు, కొంచెం పెరుగుకుంటూ వస్తుంది. చాలామంది సరిహద్దులు ఆక్రమించుకుంటారు. చాలామంది ఎక్కువ పొరుగింటోడిది బాగా ఆశపడి ఏదో ఒకటి దోచుకుంటూనే ఉంటారు. అలాగని ఉన్నంతకాలం, ఆ మనసు నీకు ఉన్నంతకాలము నువ్వు ఎదగలేవు, నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పైగా శాపం తెచ్చుకుంటావు, పైగా నీ కుటుంబం పతనం అయిపోద్దని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు. నీకు దేవుడు ఒక ఈడు జోడు నీకు ఇచ్చాడు. నీకు తగినట్టుగా ఒక భర్తనో లేదా ఒక భార్యనో దేవుడు జతపరిచి ఇచ్చాడు. దాంతోనే మనం ఏమవ్వాలి చెప్పండి? దాంతోనే మనం ఏమవ్వాలి? తృప్తి పడాలా వద్దా? సంతోషపడాలా వద్దా? కానీ మనకేముండదంటే తృప్తి ఉండదు. ఏదో కొన్ని కారణాలు బట్టి, తన భర్తకి పరిస్థితులను బట్టి ఏదైనా అనారోగ్యం రావచ్చు, బలహీన పడవచ్చు, లేకపోతే ఫస్ట్లో ఉన్నంత పుష్టితనంగా ఉండకపోవచ్చు, ఫస్ట్లో ఉన్న బలం ఉండకపోవచ్చు. అంత మాత్రంగా మన పక్కలను చూడొచ్చా? పక్క అమ్మని చూడొచ్చా? పొరపాటును మనము చూడకూడదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని చెప్పండి, ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. ఇలాగా రెండోదిగా ఆశించిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఒక ఆయన ఉన్నాడు, మీకు బాగా తెలుసు. ఆయన పేరేం పేరు అని అడిగితే మీరు టక్కుమని చెప్పే మాట ఏంటంటే దావీదు కూడా చూడండి. దావీదు ఇప్పుడు ఆహాబు కంటే ధర్మశాస్త్రం అంతా తెలియకపోవచ్చు, వాక్యం అంతా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆహాబు గురించి మనం చదువుతున్నప్పుడు ఎక్కడైనా ప్రార్థన చేయడం కానీ, ఎక్కడైనా వాక్యం చదవడం కానీ, ఎక్కడైనా దేవుని స్తుతించడం కానీ, ఎక్కడైనా బలిపీటలు కట్టడం కానీ ఎక్కడైనా చూసారా మీరు? చూడాల. పేరు రాజయ్యాడంతే. తండ్రి తర్వాత అతనికి వచ్చింది కాబట్టి రాజు అయ్యాడు. కానీ దావీదు అలా కాదు కదా. దావీదు దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించినవాడు. అంటే యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించినవాడు అంటే దానిలో లోటుపాట్లన్నీ తెలీదా? అర్థం చేసుకున్నాడా లేదా? ఒక స్థలంలో కూడా అంటాడు, నేను పాపము చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటాడా లేదా? ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడగలిగాడు? ముమ్మారు దేవుని స్తుతించిన వ్యక్తి, ప్రార్థించిన వ్యక్తి, దేవునికి హృదయానుసరుడు, ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించిన వాడు అయినప్పటికీ కూడా పాపంలో పడ్డాడు. ఆ మాటలు ఒకసారి చదువుదామా? ఒకానొక దినమున ప్రొద్దుగూకి వేళ చాలా ఇక్కడ వరకు ఆపండి మీరు, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఇక్కడ చూడండి, ఒకానొక దినమున వసంతకాలమందు రాజులు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళుతున్నప్పుడు వాస్తవానికి సైన్యంతో పాటు దావీదు కూడా వెళ్ళాలి. వెళ్ళకుండా ఏం చేశాడంటే కాస్త బద్దకిచ్చాడు. అవునంటారా కాదంటారా? కాస్త బద్దకిచ్చి అంటాడు, యోవాబు చూడండి, చాలు నేను చెప్తాను. ఇక్కడ మీరు గమనించగలిగితే ఏమంటున్నాడంటే వాళ్ళ మేనల్ని పిలిపించి, వాళ్ళ మేనళ్ళ పేరు ఏం పేరు చెప్పండి? యోవాబును పిలిచి అంటాడు, సైన్య అధ్యక్షుడు కాబట్టి అయ్యా ఆ సైన్యాన్ని తీసుకుని నువ్వు యుద్ధానికి పో అంటాడు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పాపంలో పడ్డానికి ఇదే ప్రధానమైన కారణం. సమూయేలు ఒక మాట అంటాడు, నేను ప్రార్థన చేయకపోవటం వల్ల
నేను పాపము చేసేదని అంటాడు. అసలు దానికి దీనికి సంబంధం ఉందా ఏమైనా? ఇశ్రాయేలులారా, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అంటాడు. మన దృష్టిలో పాపం అంటే ఏంటి? ఏదో త్రాగుడో, దొంగతనమో, విగ్రహారాధనో, వ్యభిచారమో పాపం అంటాం మనం. కానీ సమూయేలు ఏమంటున్నాడు? మీ కొరకు లేదా మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది పాపం అంటున్నాడు. కానీ ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తే యుద్ధానికి వెళ్ళకపోవటం కూడా పాపమే. దావీదు ఎన్నో యుద్ధాలు చేస్తున్నవాడు, తనకు సమస్తము తెలుసు. కానీ ఇక్కడ ఎందుకు ఆగిపోయాడు? మనం కూడా చాలాసార్లు రోజు ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఈరోజు వెళ్ళకపోతే ఏం జరిగిద్ది? రోజు వాక్యం చదువుతున్నాం కదా, ఈరోజు చదవకపోతే ఏమైద్ది? చెప్పండి. రోజు ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఈరోజు వెళ్ళకపోతే ఏమైద్ది? రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, రోజు వాక్యం చదువుతున్నాం కదా, ఈరోజు చేయకపోతే ఏమయ్యిద్ది? ఏమవుతుందంటే దావీదులాగా అయ్యిద్ది, అంతే, ఏం కాదు. ఏమవుతుందంటే ఏమవుదో ఇదే జరిగిద్ది. నిన్న చేసాం కదా, నిన్న ప్రార్థనకి వెళ్ళాం కదా, ఈరోజు వెళ్ళకపోతే ఏం జరిగిద్ది అని అనుకుంటాం మనం. అది చాలా తప్పు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా బ్రేకు బెల్ల ఉండకూడదు. దేంట్లో? లోకములో వ్యక్తులకైతే అది ఉంటుంది, ఉద్యోగస్తులకైతే రిటైర్మెంట్ ఉంటుంది. మనకి పొరపాటున విశ్రాంతి లేదు. ఎప్పుడు వరకు? ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము దేవునిని స్తుతించుతూనే ఉండాలి, ప్రార్థించుతూనే ఉండాలి. నీకు ఒకవేళ ఆధ్యాత్మిక బాగా ఎదిగావనుకో, నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? నీ ఇరుగు పొరుగు వారి గురించి, నీ రక్త సంబంధికుల గురించి, నీ బంధువుల గురించి, నీ రాష్ట్రము గురించి, నీ దేశము గురించి, ప్రపంచ దేశాల గురించి నువ్వు నిత్యము విజ్ఞాపనకర్తగా మార్చబడుదువుగాక. విరామము లేకుండా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక్కరోజు నువ్వు ప్రార్థనకి చేయలేకపోతే, లేక చర్చికి రాకపోతే నువ్వేదో పోగొట్టుకునేలాగా నీకు అనిపించాలి. అప్పుడే నువ్వు ఆత్మీయుడివి. కొంతమందికి భక్తిలో కుష్టి వస్తుంది, వాడు కదలడం మెదలడం అస్సలు. కానీ ఇక్కడ దావీదుని గమనిస్తే వసంతకాలం యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నాడు. ఇంటికాడ ఉండి ఏం చేస్తాడంటే, పని పాట లేనివాడు ఏం చేస్తాడంటే శుభ్రంగా తింటాడు, తాగుతాడు, అంతేనా? శుభ్రంగా తిని తాగి ఏం చేస్తాడంటే ఎప్పుడు కావాలో అప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఒక సమయం అంటూ ఉండదు, ఒక టైం అంటూ ఉండదు. ఇక్కడ ఏం చేశాడంటే దావీదు శుభ్రంగా తిని తాగి ఎప్పుడు తిన్నాడో, ఎంత తిన్నాడో, ఎలా తిన్నాడో, ఏం తిన్నాడో మనకు తెలియదు. కానీ తినిన తర్వాత ఎప్పుడో మెలకు వచ్చింది, ఎప్పుడో మెలకు వచ్చింది. అది లెగటం మెలకు వచ్చిన తర్వాత వెంటనే పైకి లేచిన తర్వాత చూస్తే కాస్త 4 లేదా 5, 6 సమయం అయింది. ఆ సమయం లేచి ఇక మనోడికి అప్పటికి అరగలేదు. ఇలాగ ఏం చేశాడంటే వాకింగ్ చేద్దామన్న ఉద్దేశం మీద మిద్ది మీదకి వెళ్ళాడు. మిద్ది మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడడానికి ఒక దృశ్యాన్ని చూశాడు. చూసిన తర్వాత వెంటనే ఆకర్షించబడ్డాడు, కోరికలు పెంచుకుంటూ ఉన్నాడు. వెంటనే పిలిపించాడు, రాజు కదా, పిలిపించాడు. పిలిపించిన తర్వాత అక్కడ ఒక సమాచారం తెలుసుకున్నాడు. అసలు ఈమె ఎవరు, ఈమె గోత్రం ఏంటి, ఈమె పేరేంటి, ఈమెకి వివాహం అయ్యిందా లేదా. సమాచారం ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తెలుసుకున్న తర్వాత తనకి ఏమర్థమైందో తెలుసా? ఈమె ఎవరు అని అనగానే హిత్తీయుడైన ఊరియకు భార్య అని తెలిసింది. తెలిసిందా లేదా? తెలిసినట్టే మనోడు ఏమవ్వాలి? వెనక్కి తగ్గాలా లేదా? ఆగాలా లేదా? ఇక్కడ మొదటి ఆజ్ఞ ఏం చదివాడు మనోడు? చివరాజ్ఞ ఏం చదివాడు? నీ పొరుగువాని దగ్గర దేనిని కూడా ఆశింపకూడదని. ఇక్కడ ఈ సమాచారం తెలుసుకున్నంటే అమ్మో ఈ పలానోళ్ళ భార్య, వాక్యము దీనికి విరుద్ధంగా చెప్తుంది, వాక్యము దీన్ని ఖండిస్తుంది, వాక్యము ఈ విషయంలో బుద్ధి చెప్తుంది, వాక్యం ఈ విషయంలో మనం పొరపాటున యాక్సెప్ట్ చేయట్లేదు అని అర్థం కావాలా వద్దా? కాకుండా మనోడు ఏం చేయాలంటే మూర్ఖత్వంగా పోయాడు. పలానోళ్ళ భార్యను తెలిసిన తర్వాత అప్పుడు రాక నీకు ఒకవేళ నీకు తెలియక చేసి ఉండొచ్చు, కానీ పలానోడు భార్య నీకు తెలిసిన తర్వాత, పలానా ఆమె భర్త నీకు తెలిసిన తర్వాత వెంటనే ఏం చేయాలి తెలుసా? మనము వెనక్కి తగ్గాలి.
ఆయన వెనక తగ్గకుండా ఆ కాస్త ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే బలం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. మొత్తం మీద ఆమెను పిలిపించాడు, తనతో పాపం చేశాడు. అక్కడి నుంచి దావీదు ఎప్పుడు అబద్ధం ఆడినోడు కాదు, అసలు ఎప్పుడు మోసం చేసినోడు కాదు, యథార్థంగా ఉన్నవాడే, నీతిగా ఉన్నవాడే. ఎప్పుడైతే పాపము చేశాడో అక్కడి నుండి అబద్ధం ఆడడం ప్రారంభించాడు, కుయుక్తిగా మాట్లాడడం ప్రారంభించాడు, మోసం చేయడం ప్రారంభించాడు. ఎలాగైతే ఈ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి వెంటనే మనోడు ఏం చేశాడు తెలుసా? సైన్యంలో యుద్ధం చేస్తున్న తన భర్తను పిలిపించాడు. పిలిపించి అంటాడు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు నీ భార్యతో నీ ఇంటికి వెళ్ళు, నీ భార్యతో సంతోషంగా ఉండు. ఎందుకు మాట్లాడినాడు? ఊరియా మీద ప్రేమతో కాదు, ఆ పాపమును కప్పుపుచ్చుకోవడానికి, ఆ పాపం తన మీదకి రాకుండా చేసుకోవడానికి. ఒకవేళ ఊరియా గనుక ఖచ్చితంగా ఇంటికి వెళ్ళుంటే ఆ పాపం ఏమైతే తెలుసా? కనుమరుగైపోయేది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఊరియాని ఆపుతూ అడ్డుకుంటూ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే, అయ్యా నువ్వు వెళ్ళు, రాజుగా నేను చెప్తున్నాను, వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, నీ భార్యతో సంతోషించు, హ్యాపీగా ఉండు అని ఎన్నిసార్లు పురుకొల్పున వెళ్ళలేదు. ఇప్పుడు ఇలాగైతే మాట వినట్లేదని ఇంకొక ఎత్తుకు పై ఎత్తు అంటారు చూసారా, ఇంకోటి ఆలోచించి ఏం చేశాడంటే, ఈసారి ఇలా కాదని ఫుల్గా రాజు భోజనం పెట్టి మందు తాగిచ్చి మత్తుడైన తర్వాత, ఇప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళాయా అని అంటుంటే, అలాగే నయ్యగారు అని అన్నాడు కానీ, అలాగే రాజుగారు అన్నాడు కానీ, ఎక్కడి వరకు వెళ్ళాడంటే గేటు వరకు వెళ్ళాడు అంతే. తర్వాత రాజు ఇంటికి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. మనోడు మాత్రం ఏం చేయాలి తెలుసా? మళ్ళా వెనక్కి వచ్చి ఆ పాలెంలోనే ఆ ఇంటి బయట సైనికులతో నిద్రపోతూ ఉన్నాడు. తెల్ల రోజు చూశాడు, అరే మళ్ళీ వెళ్ళలేదు నువ్వు అంటే, వెళ్ళలేదు. ఈసారి మూడో ప్రయత్నం ఏం చేయాలి తెలుసా? నువ్వు యుద్ధానికి వెళ్ళిపో అని ఒక సమాచార పత్రికను కూడా రాసి యోవాబుకి ఇమ్మని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే దానికి నేను పెట్టిన టైటిల్ ఏంటి తెలుసా? తన మరణమును తానే మోసుకుని వెళుతూ ఉన్నాడు. దాని తర్వాత బాగా యుద్ధం మోపుగా జరిగిన స్థలంలో తను పెట్టమని చెప్పాడు. అదే రీతిగా చేశాడు, అక్కడ చనిపోయాడు. నీ పొరుగు వానిదగు దేని నువ్వు ఆశించకూడదు. ఆశపడ్డాడు, ఒక జీవితాన్ని పాడు చేశాడు, తన భర్తను కూడా చంపేశాడు. ఇక్కడ వెంటనే దేవుడు ఊరుకున్నాడా? వెంటనే నాతాను ప్రవక్తను పంపించి అంటాడు, దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఒక్క నిమిషం ఆగం. ఇదంతా నేను చెప్తే టైం లేదు కాబట్టి ఎక్కువ ఈసారి చదివించను, సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాతాను ప్రవక్తను వచ్చి విషయాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు అనుకుని ఇది నాది కాదులే, వేరేవాడి గురించి అనుకున్నాడు. అలాంటి వాడికి మరణశిక్షణ తప్పదు, వాడిని మరణశిక్ష వేయాలి, వాడిని చంపాలి, వాడిని క్షమించకూడదు అన్నాడు. అయ్యా ఆ వ్యక్తి ఎవరో కాదు, దావీదా నీవే అని చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే కాస్త ముందుకెళ్తే నాకు ఒక మాట చాలా బాగా నచ్చింది. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఒక్క మాట మీరు చదవండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం కానీ చదువున్నాను ఒకసారి. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నువ్వే, మొట్టమొదటిది సౌలు చేతిలో నుండి నేను నిన్ను విడిపించి తిని, రెండోది నీ యజమాని యొక్క నగరాన్ని నేను నీకు అనుగ్రహించి తిని, మూడోది నీ యజమాను స్త్రీలను నీ కౌగిట చేర్చి తిని, ఇజ్రాయేల్ వారిని యోధా వారిని, నాలుగోది ఇజ్రాయేలుని యోధా వారిని నీకు అప్పగించి తిని. చూడు, ఈ మాట నాకు బాగా నచ్చింది. ఇది చాలదని ఒకవేళ నువ్వు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును కదా. చాలమ్మా, మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును కదా. ఎంత చేసిన వాడిని అది చేయలేనా? నీకేం చేశాను? రాజ్యాన్ని ఇచ్చాను,
రాజుగా చేశాను, పట్టాభిషేకం చేశాను, సౌలు చేతుల నుంచి నేను విడిపించాను, సౌలు ఉపపత్నులందరినీ మళ్ళా నీకు ఇచ్చాను. అంత మాత్రమే కాదు, యోధా వారిని, యెరూషలేము వారిని మళ్ళా నీకు అప్పగించాను. ఇది సరిపోదని నీకు ఎంతమంది కదా అంతవరకు నేను అనుగ్రహించాను కదా. ఒకవేళ నీకు ఏదైనా తక్కువ అయి ఉంటే ఏం అడగాలి? నువ్వు నన్ను అడగాలి అన్నాడా లేదా? నీకు ఏదైనా ఒకవేళ తక్కువ ఉంటే నన్ను అడిగితే ఇంకొక భార్య కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా, 10 మంది కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా, 20 మంది కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా. నీ కొడుకే కదా. ప్రభు ఏం చేశాడు? ఒక్కరు కాదు, ఇద్దరం కాదు, 1000 మందిని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎంతని ఇస్తాడు ఆయన? కానీ నువ్వు ఆయన్ని అడగాలి. ప్రభా నాకు ఈ భార్యలు అప్పటికే దావీదు దగ్గర ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసా? అప్పటికే 4-5 ఉన్నారు. అది కాదని ఈమెను కూడా చేర్చుకున్నాడు. ప్రభు అంటున్నాడు, ఒకవేళ కాదంటే అడిగయ్యా. మనం కూడా ఇందులో ఏ పాఠం నేర్చుకోవచ్చు తెలుసా? నీకు ఏదైనా తక్కువైతే, ఏదైనా అవసరమైతే వెంటనే మనం ప్రభుని అడిగేవారుగా ఉండాలి. నన్ను అడుగుడి మీకు ఇవ్వబడను, నన్ను అడుగు వారికి ధారాళముగా నేను దయచేయవడని ప్రభు అంటున్నాడు. ప్రభువును మనం అడగాలి, అంతేగాని అసూయ పడకూడదు, అంతేగాని పొరుగోడిది ఏదో దోచుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ప్రభా నాకు ఈ జీతం సరిపోవట్లేదు, నాకు మంచి జీతం ఇవ్వా, నాకు ఈ ఉద్యోగంలో నష్టం అవుతుంది, మరొక ఉద్యోగం ఇవ్వా, నాకు ఈ వ్యాపారం నష్టమవుతుంది, నాకు లాభం వచ్చేటట్టు చేయవా. ప్రతిదీ కూడా ఒక తండ్రిని కుమార్తె అడిగినట్లుగా మన ప్రభుని అడగాలి. అడిగితే ఆయన ఇవ్వనన్నాడా? అడుగు వారికి ధారాళముగా దయచేస్తా. నువ్వు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికముగా నేను నీకు దయచేస్తానని ప్రభు ఇస్తాడు. ఆయన మనం అడగాలి. మరొక స్థలం రాయబడిన మాట, వారు నన్ను ఏమీ అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. మనం అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి, నా అప్పుల సమస్య నుంచి విడుదల మార్గం చూపించండి. వివాహం కావాలా? వివాహం విషయంలో ప్రభువుని అడగండి. గర్భఫలం అడగండి ప్రభువును. ఏదైనా చేయగలడైనా, ఏదైనా చేయటకు ఆయన మాత్రమే సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. దావీదుని అంటున్నాడు, అయ్యా ఎంత చేసినా నేను ఇంకా నువ్వు ఏదైనా అడగాల్సింది, నేను నీకు ఇచ్చేవాడిని కదా, నువ్వెందుకు ఆశపడ్డావు? అన్నీ చేశాడు ప్రభు. ఈ ఒక్క విషయంలో చేయలేడా? ఏదైనా చేయగలడు. దీని తర్వాత దావీదు జీవితంలో ఏం జరిగింది తెలుసా? సదాకాలము నీ కుటుంబంలో యుద్ధ వాతావరణమే కనబడును గాక అని అన్నాడు. అప్పటి నుంచి నెమ్మదిగా నీ దావీదు కుటుంబంలో ఎప్పుడు నెమ్మది లేదండి, సమాధానము లేదు. ఒకరి తర్వాత ఒకరు లెగుస్తూ ఉన్నారు. ఒకింటి వారే ఆ ఇంటి వారికి శత్రువులు అవుతారని వాక్యం సెలవిచ్చినట్లుగా దావీదు ఇంటి వారు అందరూ కూడా శత్రువులు అయిపోయారు. కన్న కొడుకులే శత్రువులు అయిపోయారు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు విషయం చెప్తూ ఉన్నానంటే, నీ పొరుగు వారిది ఏది కూడా నీవు ఆశించకూడదు. ఉన్న దాంట్లోనే మనము తృప్తిగా ఉండాలి. లేని వాటి గురించి వెంపర్లాడకూడదు. ఇది వాక్యం మనకి నేర్పిస్తుంది. నువ్వు చిన్న స్థితిలో ఉన్నావా? దాంట్లో తృప్తిపడు. చిన్న ఉద్యోగమా? తృప్తిపడు. చిన్న స్థితి, దాంట్లో తృప్తిపడు. చిన్న వ్యాపారమా? దాంట్లో తృప్తిపడు. చిన్న పరిస్థితి, దాంట్లో తృప్తిపడు. ఏదైనా సరే తృప్తి పడడం మనం నేర్చుకోవాలి. ఎవరికో ఏదో ఉంది మనకు లేదు అని మనం పొరపాటున ఆలోచన చేయకూడదు. అది ఎంత మాత్రమో మంచిది కాదు. నేను ఆలకలాగా వాడబడాలి, నేను ఈడకలాగా వాడబడాలి, నేను ఈడకలాగా ప్రకటించాలని పొరపాటున మనము ఆలోచన చేయకూడదు. ప్రభుని అడుగు, ఏంటి ప్రభు నన్ను వాడుకో ప్రభు అని అంటే ప్రభు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. అందుకే ఎవరినో చూసి మనము ఏదో అనుకుని ఏదో చేయాలని అనుకుంటే నష్టపోయేది నీవే అని ప్రభు పేటని మీకు మనవి చేస్తున్నాను. 2 విషయాలు మీకు అర్థమైంది. మొదటిగా నీ పొరుగు వారిని పొలమును నువ్వు ఆశించబడకూడదు. 2వది ఇల్లును ఆశించబడదు. 3వది భార్యను ఆశించకూడదు. ఈ విషయంలో ఒక నిజాయితీపరుడు ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎంత నిజాయితీపరుడు అంటే, ఖచ్చితంగా ఒకవేళ
బైబిల్ అందరిలో మార్కులు వేయాలనుకుంటే కనుక ఆ వ్యక్తికే మనం మార్కులు వేయాలి, ఆ వ్యక్తికే అగ్రస్థానం మనం వేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఆ వ్యక్తి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించేవాడు. ఆయన ఎవరో మీకు అర్థమైపోయింది. ఆయన ఎవరు చెప్పండి? యోబు. చదువు, ఆ మాటలు చదవండి. 31వ అధ్యాయము 9-10 చదువునాను ఒకసారి. ఆ మాట మళ్ళీ చదవమ్మా. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున పొంచున్న ఎడల నా భార్య వేరొక తిరగలు విసురునుగాక, ఇతరులు ఆమెని కూడుదురుగాక. చూసారా యోబు ఏమంటున్నాడు? చూసారా, యోబుకి ధర్మశాస్త్రం తెలుసా? ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు. మీకు తెలుసా? పుస్తకాలు, ఈ బైబిల్ అన్నిటిలో కూడా మొట్టమొదటి పుస్తకం ఏదైనా ఉందంటే యోబు గ్రంథమే. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అప్పుడు వాక్యం లేదు, అప్పుడు దైవ ప్రత్యక్షత లేదు. కానీ మరి ఇదంతా మనోడికి ఎలా తెలుసు అంటాడు. చక్కగా విషయాలు మాట్లాడతాడు. పరస్త్రీ నా హృదయంలో ఒకవేళ నేను మోహించిన ఎడల, చూసారు, మోహిస్తేనే హృదయంలో. ప్రభు అదే అంటాడు కదా, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు ఆయన చెప్పాడు. కానీ యోబు ముందుగానే మాట మాట్లాడుతాను. ఏమన్నా తెలుసా? హృదయంలో మోహించిన ఎడల నేను అప్పుడే ఆమెతో, చెప్పండి ఏం చేసినట్టు, మళ్ళీ చదువునానా. చూసా, తీర్పు తీర్చుకుంటున్నాడు, తనంతా తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. నా భార్యను మరొకడు కూడుదునుగాక, నేను పొరుగువాని యొక్క భార్యను కానీ లేదా పొరుగువాని ఏది కూడా నేను ఆశించి నేను నా హృదయంలో పాపం చేస్తే, లేదా వాళ్ళ గవిటి యొద్దకు నేను వెళితే, వాళ్ళ ద్వారబంధుల వద్ద నేను వెళితే ఏమవుతుంది అంటే తెలుసా? నా భార్య వేరొకరు, ఆ మాట ఎవరన్నా అనగలరండి? వేరొకరు నా భార్యను కూడుదురుగాక అంటాడు. కింద ఇంకా భయంకరమైన మాట అంటాడు. దాని కింద ఏముంటుంది? ఇంకొక మాట, చూసారా, ఇది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. న్యాయాధిపతుల చేత. యోబు న్యాయాధిపతి. తెలుసా మీకు? యోబు ఎవరంటే న్యాయాధిపతి. ఖచ్చితంగా మనకి పైన ఒక న్యాయాధిపతి మనకున్నాడు. ఆయన ఎదుట మనకు ఖచ్చితంగా వీటన్నిటిలో తీర్పు తీరుస్తాడని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. అయితే మనకి ఇంకా అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? మనం సరి చేయబడాలని. ఇప్పటి వరకు నువ్వు ఎంత పాపం చేసావో అది అప్రస్తుతం. ప్రభు దృష్టికి మనం వెళ్ళి వెంటనే ఆయన పాదాలు పట్టుకుని, ప్రభా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అంటే, ప్రభు చిచి నువ్వు ఎప్పటి నుంచో చేసావు కదా, నేను తరిమేస్తానని అంటాడా? ప్రభు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. అప్పుడు రాక పాపం చేసిన పాపాత్ముల స్త్రీ వచ్చింది. ప్రభు ఏమన్నాడు? అమ్మ, వారిని నీకు శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించడానికి అధికారం ఉంది ఆయనకి, శిక్షించొచ్చా లేదా? కానీ ప్రభు ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించాను. ఎక్కడి నుండి? ఆ మాట పడు, ఎక్కడి నుండి? నువ్వు పాపము చెయ్యకుము అని అన్నాడు. అంతేనా? అదే కదా మాట ఆయన అడిగింది, అదే మాట కదా ఆయన పలికింది. ఎక్కడి నుండి? ఈ రోజు నుండి నువ్వు ఇంకా ఎక్కడ కూడా పాపము చేయకు, నీతిగా యథార్థంగా బ్రతుకు, దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించుదువుగా కానీ ప్రభు మాట్లాడుతాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు చూడండి ఏ రీతిగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడంటే, యోబు తాను శిక్షించుకుంటూ ఉన్నాడు. ఒకవేళ పొరపాటున అతని గురించి మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటిది ఏమని? అతను నీతిమంతుడును, యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో చెప్పండి. ఒకటి న్యాయవంతుడు అంటే న్యాయం తీర్చువాడు. రెండోది యథార్థవంతుడు అంటే యథార్థంగా జీవించేవాడు, యథార్థంగా మాట్లాడేవాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు. మూడోది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
తర్వాత 4వదిగా చెడుతనమును విసర్జించుట. అర్థమైపోతుంది కదా, 4 శ్రేష్టమైన క్వాలిటీస్ యోబులో ఉన్నాయి. తర్వాత మీరు గమనిస్తే 2వ రాజుల గ్రంథము 5:20 నుండి 22 వరకు చదవండి. లేదు అంతటా దైవజుడైన అంగీకరించుటకు చాలమ్మ. ఇక్కడ చూడండి, ఈయన యజమానుడు ఎవరు? ఎలీషా. ఈయన యజమానుడు ఎవరు? ప్రవక్త. ఈయన యజమానుడు ఎవరు? అద్భుత ఆశ్చర్యకాలు చేసేవాడు. ఆ యజమానుడు అంటాడు దాన్ని విసర్జించాడు, దాన్ని వద్దనుకున్నాడు. అది పొరుగువారు దాన్ని ఆశించలేదు. ఎవరు? ఎలీషా. కానీ గెహజీ అంటాడు ఇది తీసుకోవడానికి నా యజమానుడికి మనస్సు లేదే. చూడండి, అది అంగీకరించడానికి నా యజమానుడికి మనస్సు లేదని బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీ యజమానుడు ఎట్టువాడు, నువ్వు కూడా ఎట్టువాడిగా ఉండాలా వద్దా? నీ యజమానిని అంగీకరిస్తున్నాను, నీ యజమానిని వెంబడిస్తున్నావు. నేను అంటాను, ఏలియాని ఎలీషా వెంబడించాడు, అద్భుతంగా ప్రవక్తగా మార్చబడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఏలియా కంటే ఎలీషా 200 అద్భుతాలు చేశాడు. మరి నువ్వు నీ దృష్టికి వస్తే నువ్వు 300 అద్భుతాలు చేయాలి. కానీ నువ్వు ఇదేం పోగొట్టుకున్నావు? నువ్వు పొరుగు అనేది ఆశించి దాచుకుని వాడి కుష్టిని అంటించుకున్నావు లాస్ట్కి. అవునా కదా? వాడి కుష్టి నీ తరతరములో నీ కుటుంబం మీద ఉంది. అది తన కుష్టితోనే చనిపోయాడు లాస్ట్కి. ఎవరు? గెహజీ. పొరుగు వారిది ఏది కూడా మనము ఆశపడకూడదు. అందుకనే దేవుని మహాకృప నేను ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నానంటే, మనకి ఈ చర్చికి కానీ ఈ మందిరానికి పరిచర్కి ఏదైనా కావాలని అంటే, ఒకటి మీ దగ్గర నుంచి నేను తీసుకోవడానికి ఇష్టపడతాను, కానీ బయట వాళ్ళు ఎవరి దగ్గర నుంచో ఏదో ఆశపడి పరిచర్యను నడిపించడానికి నేను ఏమాత్రమో ఇష్టపడను. ఒకనొక దినాన్న పరిచర్య ప్రారంభంలో ఇక్కడ సేవకురాలు ఒక్క ఆమె ఉంది, ఆమెకి తెలుసు, మీకు ఎవరికి తెలియదు. ఆ సమయంలో ఒకనొక దినంలో పరిచర్య ప్రారంభిస్తూ ఉంటే, పద్మనగర్లో ప్రారంభించినప్పుడు అప్పుడే స్టార్ట్ చేసాం మనం. ఆ పక్కన ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ అన్నాడు, అయ్యా క్రిస్మస్ చేస్తున్నారు కదా, నేను ఒక రైస్ కట్టిస్తాను, కొంత అమౌంట్ ఇస్తాను, నేను చూసుకుంటానయ్యా, కాకపోతే నాకు మీరు సన్మానం చేయాలని అన్నాడు. వాస్తవానికి ఏ సేవకుడు ఉన్నా ఖచ్చితంగా ఆశపడేవాడేమో. నేను అప్పుడే స్టార్టింగ్ పరిచర్యకు వచ్చి అప్పుడు నేను అన్నాను, లేదయ్యా, మీరు నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం అంటే చెప్పు. ఒకవేళ మిమ్మల్ని సన్మానించాలంటే మీ ఇంటికి వచ్చి నేను సన్మానిస్తాను, కానీ ఇక్కడ బలిపీఠము దగ్గర పొరపాటున నేను మిమ్మల్ని పిలవడానికి నా మనసు అంగీకరించట్లేదని చెప్పేశాను. ఆ రోజుల్లో అది చాలా నాకు అవసరం కూడా. ప్రారంభంలో నేను వద్దనుకున్నాను. ఈరోజు నీ పరిచర్యలు నడుస్తుందనంటే, ఒకటి దేవుని మహాకృప, రెండోది సంఘ బిడ్డల యొక్క సహకారం తప్ప మరొకటి లేనే లేదు. నన్ను చాలామంది అన్నారు, అయ్యా ఫొటోస్ తీసి అమెరికా పంపించవచ్చు కదా, కొంతమంది అడ్డు పంపించవచ్చు కదా, కొంతమందికి కొన్ని పాంప్లెట్లు కొట్టి కొంతమందికి ఇవ్వచ్చు కదా, డొనేషన్ చేస్తారు కదా. నాకు ఒకే ఒక వాక్యం బాగా పట్టుకుంది. ఏంటి తెలుసా? అబ్రహాము మాటే నా మాటగా దేవుడు స్థిరపరచునుగాక. దేవుడిస్తే తీసుకుందాం, లేదా లేదు. చిన్న మందిరంలో ఇరుకుగైనా మనం ఆరాధన చేయొచ్చు, కానీ ఎవరో ఏదో ఇస్తారని పొరపాటున మనము వాళ్ళంతా వాళ్ళు ప్రేరేపణించి ఇచ్చారని అది వేరే. మన పొరపాటున నోరు తెరిచి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని మన పొరపాటున అడగకుండా ఉందుముగాక. పొరుగువారు ఏది కూడా మనము ఆశించకూడదు. ఒకవేళ నేను అంటాను, ఏదో ఆన్నో ఈన్నో బ్రతిమ్మలాడి ఆడుకాలు ఈడుకాలు పట్టుకుని, లేదా ఆడికిడికి లెటర్లు రాసి, లేదా ఏదో చేసి ఒక మందిరం కట్టామనుకుందాం. ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తాడా? ఆ మందిరంలో దేవుని సన్నిధి ఉంటుందా? ఆలోచన చేయండి. లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు కాంప్రమైజ్ కాడు. దేవుడు అంటాడు, తగిన సమయంలో నేను నిన్ను
అప్పుడు వరకు మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనుషులు. ఇప్పుడు చాలామంది చాలామంది అంటారు, మీకు మందిరం లేదని ఒకడు అంటాడు, మీకు సరైన స్థలం లేదని ఒకడు అంటాడు, అందుకని మేము మందిరం రాలేకపోతున్నామని మరొకటి. ఎన్నైనా వాళ్ళని అన్నమండి. నేనేమంటానంటే, దేవుడు ఇచ్చే వరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు మనకిచ్చినప్పుడు విస్తారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తే, వీటన్నిటి విషయంలో అపోస్తలుడైన పౌలు ఎంత క్లారిటీగా ఉన్నాడు తెలుసా? తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక మాట మాట్లాడతాడు. అదేంటో తెలుసా? మొదట తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుండి 11 వరకు చదివినాను. అమ్మా, మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయుండి, అబ్బా చూసారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తిమోతితో. తిమోతి ఆ సంఘానికి బోధించమని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకుని రాలేదు, ఇక్కడి నుంచి ఏమీయో. చాలామంది ఏమనుకున్నారంటే, ఏదో తీసుకొచ్చామనుకుంటున్నారు, మనం ఏదో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకెళ్ళిపోతారు ఎవరైనాను? చెప్పండి, ఎవరైనా తీసుకెళ్తారా? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఏమైనా తీసుకుపోయే ఆ పరిస్థితి ఏమైనా దేవుడు ఒకవేళ అవకాశం ఇచ్చిండుంటే పరిస్థితులకు వేరేలాగా ఉండేవి. తల్లి గర్భంలో నుంచి నువ్వు దిగంబరిగానే వచ్చావు, తిరిగి వెళ్తున్నప్పుడు అంతే. కాకపోతే అప్పుడు చిన్న పిల్లవాడు ఉంటావు, ఇప్పుడు పెద్దవాడు అయితే అందొక్కడు తప్ప మరి ఏమీ లేదు. ఏమి తీసుకురాలేవు, ఏమి తీసుకుని పోలేవు. రెండో మాట అంటాడు అక్కడ. చూడండి, శోధనలోను ఉరిలోను చూసారా, ధనాపేక్ష కలిగిన వారట, ధనం కావాలని వెంపర్లాడిన వాళ్ళు, ధనం కొరకు ప్రయాసపడిన వారు, ధనం కొరకు పరిగెట్టేవారు ఏమైపోతారంట? ఆలోచన చేస్తే వారు ఏమైపోతారు తెలుసా? శోధనలో పడిపోతారు. శోధన, ఉరి, ఎంత భయంకర అనుభవాలు అక్కడ రాశాడో చూడండి. మనం ధనం కావాలని వెంపర్లాడుతూ ఉంటాం. ఒక మాట చెప్పాలంటే, మీకు ఎంత ధనం వస్తుందో అంత శోధనలు మీకు వస్తూ ఉంటాయి. అన్న వస్త్రములు కలిగిన వారుగా మీరు ఉండండి, తృప్తిగా ఉండండి అంటున్నాడు. అంతేనా? అన్న వస్త్రం ఉంటే చాలు, దాంతో మీరు తృప్తిగా ఉండండి. నేను అంటాను, అపోజ్ చేసి నేను అంటాను, ఒక ఇల్లు కట్టేసావు. మీకు తెలిసే ఒక మాట చెప్తాను చేసింది, చాలామంది మీరు అనుభవిస్తున్నారు కూడా. ఏదో అప్పు చేసో, భార్య పోరు పడలేకో, లేకపోతే అత్తగారి పోరు పడలేకో, లేకపోతే ఇంటూ పోరు పడలేకో, లేకపోతే తల్లిదండ్రుల పోరు పడలేకో, మొత్తం మీద ఏదో ఒకటి చేసేసి ఒక ఇల్లు కొనేసావు. నీ దగ్గర ఉన్న 10 లక్షల అమౌంట్ పెట్టి. ఆ ఇల్లు అప్పు తీరడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా మీకు? తక్కువ 25 లేదా 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాలు నిజంగా చెప్పండి, మీరు నిద్రపోగలరా? ఉండగలరా? మీకు తెలుసా, 2 అంతలుగా మీరు అమౌంట్ కట్టవలసి వస్తుంది. తీసుకున్న దానికంటే మళ్ళీ రెట్టింపు కట్టవలసి వస్తుంది. అది దాన్ని ఏమంటారంటే శోధనలు పడటం అంటారు. శోధన అంటే వేరేది ఏం కాదు, ఇదే శోధన. 1 నెల కట్టకపోతే కనుక ఊరుకుంటాడా? తిన్నా తినకపోయినా కట్టాలి. ఎప్పటి వరకు ఇది? ఇక జైల్లో ఉన్నాడికైనా ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు విడుదల వస్తుంది. కానీ నీకు ఎన్ని సంవత్సరాలకు రాదు తెలుసా? 30 సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల ఎంత నష్టపోతుందో తెలుసా? నేనేమంటానంటే, భార్యలు కూడా భర్తలు తేమనాలి, అయ్యా ఉన్నదాంతో తృప్తిగా ఉందాం చాలు. యెహోవా చూచుకొనెను, ఆయనే చూసుకుంటాడు. అబ్రహాము తన కొడుకు అదే నేర్పించాడు. ఏం నేర్పించాడు? ఒరే బాబు, నువ్వేం టెన్షన్ పడకు, యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నను. ఇప్పుడు ఆకాశ పక్షులను మీరు చూడండి, వాటిని దేవుడు పోషిస్తున్నాడా లేదా? దేవుడు మనల్ని పోషించలేడా? పోషించగలడు. మమ్మల్ని 20 సంవత్సరాలు కూడా పోషిస్తున్నాడు దేవుడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, రూపాయి అప్పులు లేకుండా. అంటే మా దేవుడు వేరు, మీ దేవుడు వేరా?
కానీ మనలో మాకు మీకు తేడా ఏంటి తెలుసా? మాలో ఉన్న విశ్వాసం మీలో ఉండకపోవచ్చు. అవునా కదా? మీకు ఒక విషయం చెప్తాను బాగా. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు అందరూ వేయించుకున్నారా? వేయించుకున్నారు. కానీ మేము వేయించుకోలేదు. పాస్టర్ అమ్మ గారు, నేను కానీ ఎవరు వేయించుకోలే. తెలుసా మీకు అది? ఎందుకు వేయించుకోలేదు మేము? ఆయన చూసుకుంటాడు. పోయామనుకో అక్కడ కళ్ళు తెరుస్తాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? భక్తి చేస్తున్నామంటే చేస్తున్నామా కాదు, ఆ భక్తి ప్రతికూల పరిస్థితిలో అది నిన్ను కాపాడేదిగా ఉండాలి, ధైర్యం చెప్పేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి, సహాయపడేదిగా ఉండాలి భక్తి అంటే. అవునంటారా కాదంటారా? అలాంటి భక్తి జీవితం మనము చేయుదుముగాక. చూడు, తిమోతితో ఇక్కడ అంటున్నాడు, ఈ లోకంలోకి ఏది మీరు తీసుకురాలేదు, ఏది మీరు తీసుకురాలేదు. రెండోది, అన్న వస్త్రములు కలిగిన వారుగా తృప్తిగా ఉండండి. తృప్తి ఉన్న దాంతోనే తృప్తి పడండి. ఒకవేళ ధనాపేక్షల వలన కోరుకుంటే కనుక ఆ ధనాపేక్ష వలన మీరు ఏమైపోతారంటే శోధనలోను ఊరిలోను చిక్కుకుంటారు. మీరు దురాశల చేత దురాశలో పడిపోతారు, నాశనం అయిపోతారు, లేవలేరు మీరు. నాకు అప్పుడు అనిపిస్తూ ఉండేది, ఒకప్పుడు మీరు నమ్మకపోండి, 10,000 సంపాదించిన రోజుల్లోనే బాగుండేది. నిజంగా 10,000 ఉన్నప్పుడే బాగుండేదండి, చాలా మిగిలేదు కూడా. ఇప్పుడు 50,000 సంపాదించినా, ఇంకా మీరు 1,00,000 సంపాదించినా దీంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. ఇది కూడా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అర్థం చేసుకోండి, మనం ధనాపేక్ష గలవారుగా ఉండకూడదు. ఉన్న దాంట్లో మనం తృప్తి పొందుదుము గాక. చివరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వరకు చదవము. చాలమ్మా. అమ్మ, ఒక్క మాట మీరు గమనించండి. మనలో పోరాటాలు, యుద్ధాలు కలుగుతూ ఉన్నాయా లేదా? దేనివల్ల కలుగుతున్నాయి? ఇప్పుడు మనలో కుటుంబంలో యుద్ధాలు కలుగుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, కుటుంబంలో గొడవలు జరుగుతాయి. అవునా కదా? దేనివల్ల ఇది? దేనివల్ల రాయిందా? చదువమ్మా. మీ అవయవములో పోరాడు మీ భోగచ్చల వల్లే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకట్లేదు. చాలమ్మా. ఇక్కడ చూడండి, ఎందుకు మనకు పోరాటాలు, యుద్ధాలు కలుగుతున్నాయి అని అంటే భోగచ్చల వలన. అంటే అమ్మా, దాన్ని ఏమంటారు? అర్థం తెలుగులో చెప్పండి, ఏమంటారు? సుఖభోగాలు. అంతే, సుఖభోగాలు అంటే సుఖంగా ఉండడానికి. అప్పో చేసి ఏం తినాలనుకుంటాం మనము? కోరికలు తీర్చుకోవాలనుకుంటాం. అవునంటారా కాదంటారా? ఇదిగో ఏ విధం చేత క్రిస్మస్ వచ్చింది, నీ దగ్గర సరిగ్గా డబ్బులు లేవు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? క్రిస్మస్ మళ్ళా రాదు కదా అనుకుని 10,000 అప్పో లేదా ఫైనాన్స్ మీద తెచ్చుకుంటామా లేదా? దానివల్ల ఏం జరిగింది? మన ఇంట్లో నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? భోగచ్చలంటే ఇదే, లేనిపోయిన బడాగిపోవటం. లేనిపోయింది వాన్ చూసి వీని చూసి. ఇదిగో ఆ నక్కంట పులుని చూసి వాత పెట్టుకుందంట. అలా ఎవరినో చూసి మనం వాత పెట్టుకోకూడదు, ఎవరినో చూసి ఏది చేసుకోకూడదు. ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తిగా బ్రతకగలిగితే, భక్తిగా బ్రతకగలిగితే, ఒకానొక దినాన నీకు తెలియకుండానే దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో నడుపునుగాక, ఉన్నతమైన శిఖరాలు ఎక్కించుదునుగాక. దేవుడు ఎక్కిస్తాడు, కంగారు పడేది ఏం లేదు. నేనేమన్నా ఇబ్బంది పాలు చేయడు, అప్పుల పాలు చేయడు. చేస్తాడా? చేయడు. మనమే చేసుకున్నాం అది, ఆయన ఏం చేయట్లా. అవునంటారు కదంటారా? నీకున్న దాంట్లోనే, నీకు వచ్చిన జీతంలోనే ఖర్చు పెట్టుకో. దేనికి ఎంత కావాలో అర్థం చేసుకో. ఆ రీతిగా మనం గడపగలిగితే ఎక్కడ కూడా ఏ విషయంలో నష్టపోవు. ముగిస్తున్నాను నా మాటలు. చివరి ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు వానిదగు దేనిని కూడా ఆశించకూడదు. అది ఎద్దునైనను, గాడిదనైనను, దాసినైనను, దాసునైనను, భార్యనైనను, ఇల్లునైనను, చెప్పండి ఇంకా బంగారం, వెండి, దేనినైనాను ఆశించకూడదు.
ఆశపడకూడదు, కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ఆశపడకూడదు, కానీ దేని విషయంలో మనం ఆశపడాలి అమ్మా? దేని విషయంలో ఆశపడాలి? ఆత్మీయత కొరకు మనము ఆశపడేవారుగా మనం ఉండాలి. ఆత్మీయతలో ఒక ఆశ, ప్రభువా నేను చనిపోయే లోపు కొంతమందినైనా నీ కొరకు నేను సంపాదించాలి. ఇది ఆశ. మంచిదా కాదా? మంచిదా కాదా? నేను చనిపోయే లోపు కొంతమందికైనా సువార్తను ప్రకటించాలి. ఇది మంచిదా కాదా? చెప్పండి, మంచిదే కదా? నేను చనిపోయే లోపు అనేక మంది కొరకు విజ్ఞాపనకర్తగా నేను మార్చబడాలి. ఇది మంచిదే కదా? నేను చనిపోయే లోపు చూడండి, నేను ఎంతోమందికి, మందిరాలకి, సేవకులకి నేను సహాయపడాలి. ఇది మంచిదే కదా? నేను వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళేవారికి నేను సహకరించాలి. ఇది మంచిదే కదా? ఒక ఆమె అంటే, నేను మొన్నసారి విజిటింగ్కి వెళ్తూ ఉంటే ఒక ఆమె పిలిస్తే మేము పైకి వెళ్ళాం, ఇక్కడ దగ్గరలోనే. మొగుడు చర్చికి వెళ్దాం, భార్య చర్చికి వెళ్దాం. ఆమె మాటలు చూస్తున్న గంపడని మాటలు వినపడ్డాయి నాకు. ఆమె అంటది, అయ్యగారు నేను యేసన్న గారు లాగా చర్చిలు కట్టేయాలని అంటది. ఏమంటది? ఈమె ప్రార్థించడం వస్తలేదు ఆమెకి. చర్చికి వెళ్ళరు. రెండమ్మంటే మా భర్త వస్తే నేను వస్తానని అంటది. వాడు అక్కడ పోతాడు, నువ్వు అక్కడ పోతావా? ఎక్కడికి? మన ఇల్లు ఉంది కదా, అక్కడికి. అందం అనిపించింది నాకు, కానీ బాధపడుతుందా అని అనలా. చర్చికి రాదు కానీ చర్చిలు కట్టించేద్దంట. మనలో కోరికలు కొంత అలాగుంటాయి. చాలామంది మాకు ఇలాగా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. మేము అదే ఏదో దేవుని కృప బట్టి కొద్ది గొప్ప వాక్యం తెలుసు కాబట్టి నేను ఎక్కడ జంకను, బెదర్ను, లొంగిపోను. అది వాక్యం తెలియదు అనుకో, వాళ్ళు అది ఇస్తానంటే ఇంక అదే చుట్టూ తిరుగుతాం మనం. మాకు చాలామంది ప్రమాణాలు చేస్తారు. అయ్యా మీకు చర్చ లేదు అంటున్నావు కదా, నేను అది ఇచ్చేస్తానయ్యా అంటాడు ఒకడు. నేను ఇచ్చేస్తానంటాడు ఒకడు. నేను ఏసీ పెట్టేస్తానంటాడు ఒకడు. నేను కూలర్ ఇస్తానండి ఒకడు. ఒకడు అంటాడు మేము స్థలం ఇచ్చేస్తాం అయ్యగారు మీకోసం. ఏంటి? ఆ కాసు మమ్మల్ని ఏం చేయడానికి? భ్రమపరచడానికి. దాన్నే భ్రమపరిచే, చెప్పండి ఏ ఆత్మది? ఆని చూసి మనం ఆడి చుట్టూ రోజు ఫోన్లు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటి ఎంతమంది ప్రమాణాలు చేశారు మాకు. ఆ ఏమి నేను నమ్మను కూడా. దేవుడు ఇవ్వాలి, ఆ వ్యక్తిని దేవుడు ప్రేరేపించాలి, అప్పుడు ఖచ్చితంగా అది జరిగిద్ది. ఇంకొకటి, మనం ఇస్తేనే మనం మాట్లాడాలి. అవునా కదా? ఇవ్వకుండా మాట్లాడితే ఎలాగుంటుంది? దీన్ని ఏమంటారంటే అప్రమాణికులు. అప్రమాణికులు ఏమవుతారంట? కొట్టివేయబడతారు. అలాంటి రీతిగా మనం ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదా అది ప్రత్యేకించి దేవుని విషయంలో, సేవకుని విషయంలో ఖచ్చితంగా మనం ముందుముగాక. అలాంటి కృప దేవుడు మనం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.